హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి మనకు గ్రేడ్ బి ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయడానికైతే అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 97 వేకెన్సీస్కి అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన లొకేషన్ చూసుకుంటే ముంబై లొకేషన్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డేట్స్ కనుక చూస్తే మనకు జూలై 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఎండ్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ 16 లోపు అయితే మనం అప్లై చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే ఫేజ్ 1 అయితే సెప్టెంబర్ 8 ఉంటుంది. అండ్ డిఈపిఆర్ డిఎస్ఐఎం రోల్స్కి అప్లై చేసుకున్న వాళ్ళకు సెప్టెంబర్ 14 అయితే ఫేజ్ 1 ఉంటుంది. ఫేజ్ 2 చూసుకుంటే అక్టోబర్ 19 జనరల్ వాళ్ళకు, అక్టోబర్ 26 అయితే డిఈపిఆర్ డిఎస్ఐఎం వాళ్ళకు అక్టోబర్ 26 అనేది ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన వేకెన్సీస్ కనుక చూసుకుంటే జనరల్ పోస్టులకు అయితే 66 వేకెన్సీస్, అలానే ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్కి అయితే 21 వేకెన్సీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ పోస్టులకు అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. 60% అయితే స్కోరింగ్ అనేది ఉండాలంటున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అప్లికేషన్స్కి 50% అయితే ఉండాలంటున్నారు పాస్ పర్సెంటేజ్. ఇన్ కేస్ మీరు పీజీ చేసింటే మీకైతే 55% అయితే ఉండాలంటున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు జస్ట్ పాసింగ్ మార్క్స్ అయితే రిక్వైర్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ గ్రేడ్ బి ఆఫీసర్ గ్రేడ్ బి డిఈపిఆర్ డిపార్ట్మెంట్కి చూసుకుంటే ఎకనామిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలంటున్నారు. మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలంటున్నారు. దిస్ ఇంక్లూడ్స్ ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ కానీ, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ కానీ, ఫినాన్షియల్ ఎకనామిక్స్ కానీ, సో ఇలా ఎకనామిక్స్ రిలేటెడ్గా మాస్టర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలంటున్నారు. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ మేనేజ్మెంట్లో చూసుకుంటే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్లో అయితే చేసి ఉండాలంటున్నారు. ఇట్ ఇంక్లూడ్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటికల్ ఎకనామిక్ కానీ, ఎకనామెట్రిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే స్టాటిస్టిక్స్ రిలేటెడ్గా మాస్టర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలంటున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మినిమం ఏజ్ అయితే 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అయితే 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ టు ద రిజర్వ్డ్ కేటగిరీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ శాలరీ చూసుకుంటే మనకు బేసిక్ పే అనేది 55,000 నుంచి ఉంటుందన్నమాట. అన్ని అలయన్సెస్ కలుపుకుని మనకు మంత్లీ 1,16,000 రూపీస్ వరకు మనకు మంత్లీ శాలరీ అయితే ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కనుక చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 850 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంది. సో ఆన్లైన్లోనే అప్లై చేయాలన్నమాట. అది అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయండి. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. తర్వాత మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడ మీకు అప్లై లింక్ అని చెప్పేసి కింద ఉంది. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి అయితే మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ టైం యూజర్ అయితే. తర్వాత ఆల్ క్రెడెన్షియల్స్ ఇచ్చి మీరైతే లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసే ముందర ఒకసారి అయితే అడ్వర్టైజ్మెంట్ ఈ పీడిఎఫ్ని అయితే చదవండి. ఇక్కడ ఫర్ మోర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంది. సో ఆ పీడిఎఫ్ని చదివి మీరైతే కంప్లీట్ చేయండి మీ అప్లికేషన్ ప్రాసెస్. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాబ్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.